హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే సిన్హగఢ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. సో రోడ్ ఇలా ఉంది, నాకు సైడ్ కనిపించేట్టుగా. నాకు తెలిసి మనం ఆ గుట్ట పైదానికి వెళ్ళాలి. సో ఈ సిన్హగఢ్ ఫోర్ట్కి ఎలా చేరుకోవాలంటే కనుక ఫస్ట్ మనం పూణే నుంచి స్వార్గేట్ అనే బస్ స్టాప్కి రావాలి. ఆ స్వార్గేట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి 50 నంబర్ బస్ ఎక్కితే మనకి సిన్హగఢ్ వరకు తీసుకొస్తుంది. సిన్హగఢ్ అంటే ఫోర్ట్ వరకు వెళ్ళదు, ఒక బస్ స్టాప్ దగ్గర ఆపుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక గంటన్నర ట్రెక్కింగ్ చేసుకుంటూ మనము పైకి వెళ్ళాలి. సిన్హగఢ్ ఫోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది శివాజీ మహారాజ్ క్యాప్చర్ చేశాడు ఒక టైంలో. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ సిన్హగఢ్ ఫోర్ట్ని శివాజీ మొఘల్స్ నుంచి ఎలా క్యాప్చర్ చేశాడు అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. దాంతోపాటుగా ఈ సిన్హగఢ్ ఫోర్ట్కి సిన్హగఢ్ అనే పేరు ఎందుకు వచ్చింది, దాంతోపాటుగా ఈ సిన్హగఢ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేసే టైంలో అంటే స్వాధీనం చేసుకునే టైంలో ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ సోల్జర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ యానిమల్ని తీసుకొని దీన్ని క్యాప్చర్ చేశారు. ప్రజెంట్ అయితే మనం ట్రెక్కింగ్ చేస్తున్నాము, చాలా హాట్గా ఉంది. అంటే ఇది ఫిబ్రవరి టైము, అరౌండ్ 11వ తారీఖు రోజు, సండే రోజు. రోడ్ ఇలా ఉంది, మొత్తం బండలు రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము, మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం మంచి ఎలక్ట్రోలైట్స్ తీసుకెళ్ళాలి. సో రోడ్ మధ్యన కూడా అక్కడక్కడ చిన్న షాప్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నది, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఏరియాస్ కూడా ఉన్నది. వీకెండ్ కాబట్టి చాలామంది పూణే నుంచి, ముంబై నుంచి చాలామంది వస్తారు. ఇక్కడైతే కంప్లీట్ గుట్టెక్కినట్టే ఉంది ఇక్కడ. సో టూ డిఫికల్ట్ పాత్ ఉంది ఇక్కడ. సో అక్కడక్కడైతే మనకు రెస్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. మనకు ఇక్కడ నుంచి ఇంకొక గంట పట్టుదంట. ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాము, బాగా సన్నీగా ఉంది. వాటర్ అయితే ఎనఫ్ క్యారీ చేయాలి. సో మనమైతే అక్కడ నుంచి ఇలా వచ్చాము. సో ఇలా నుంచి మనం ఇలా ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా చాలాసేపు ఉంది, ఇంకో 40-45 నిమిషాలు పైకి వెళ్ళాలి. రోడ్ అయితే కొంచెం బండలుగా ఉంది, రఫ్గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మధ్యలో దానికి వచ్చాము. సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. అంటే ఫోటో కూడా ఉంది పైన. కాకపోతే ట్రెక్కింగ్ మెయిన్ యాక్చువల్గా ఇది. ట్రెక్కింగ్ కోసం వస్తారు చాలామంది. గంటన్నర అంటే 2 గంటలు పడుతుంది. ఎక్కడ అడిగినా గంట నేను చెప్తున్నారు. సో మనకు అక్కడ పైన టవర్ కనిపిస్తుంది కదా, సో ఆ టవర్ దగ్గర ఉందట కోట. సో అక్కడ వరకు వెళ్ళాలి. సో అక్కడక్కడ వాటర్, ఫ్రూట్స్ ఇవి అమ్ముతున్నారు. దానివల్ల మంచి బెనిఫిట్ అయింది. లెమన్ జ్యూస్ కానీ, ఇంకా వేరే వాటర్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ రావాలంటే వేరే రూట్ కూడా ఉంది. వెహికల్స్ కూడా వస్తాయి. అంటే మన ఓన్ వెహికల్స్ ఉంటాయి. ఆ గుట్ట పైన కనిపిస్తుందిగా, అక్కడి వరకు వస్తాయి. సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ నుంచి కొంచెం ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ టవర్ ఉంది కదా, ఆ టవర్కి రైట్ సైడ్లో కొంచెం చిన్న స్ట్రక్చర్ లాగా కనిపిస్తున్నాయి. ఇంకొక 45 నిమిషాలు పడుతుందట. కానీ పోన్ ఎలా ఉందంటే చాలా స్టీప్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కుతున్నాం కదా. అంటే ఇదివరకు ఏంటంటే మనం కొంచెం ఆల్మోస్ట్ అంత ఏటవాళ్ళకి ఎక్కలేదు. సో కొద్దిగా ముందు నుంచి మాత్రం కంప్లీట్గా ఇట్లా పైకి ఎక్కుతున్నాం. సో కంప్లీట్గా పైకి ఉంది రోడ్డు, చాలా డిఫికల్ట్ ఉంది. కంప్లీట్ పైకి టూ డిఫికల్ట్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ కింద నుంచి కూడా అట్నే ఉంది. సో కింద నుంచి అలా రావాలి, వస్తే ఇలా పైకి ఎక్కొచ్చు. అలా రావాలి, అలా చాలా డిఫికల్ట్ ఉంది. ఎక్దమ్ పైకి ఉంది. మనం ఆ కింద నుంచి పైకి వచ్చాము. సో ఇక్కడ రైట్ సైడ్లో వీలు వస్తుంది. ఇక్కడ వేరే డైరెక్ట్ అంటే ట్రెక్కింగ్ మనం స్కిప్ చేసి రావచ్చు. రోడ్ మార్గం ఉంది. ఇంకా పైకి కూడా వెళ్తున్నారు. బట్ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ట్రెక్కింగ్ రూట్తో జాయిన్ కావచ్చు. సో మనమైతే ఆల్రెడీ సిన్హగఢ్ ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది మ్యాప్. అంటే మనం ప్రజెంట్ అక్కడ కింద ఉన్నాము, రెడ్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. సో మనమైతే పూణే దర్వాజా నుంచి ఇట్లా రైట్ సైడ్ తీసుకున్నాము. సో ఈరోజు అయితే పీపుల్ చాలామంది వచ్చారు, ఎందుకంటే హాలిడే కదా. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఏంటంటే మనం ఇంతకుముందు ట్రెక్ చేసుకుంటూ డిఫికల్ట్ రూట్ ద్వారా వచ్చాము. ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్ ద్వారా కూడా రావచ్చు. అంటే చాలా వరకు 1 గంటన్నర ఫోర్ట్ ఆల్మోస్ట్ ఎంట్రీ పూణే ద్వారా ఉంటుంది. ఆ దర్వాజా వరకు డైరెక్ట్ రావచ్చు. సో రకరకాల గేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. సో సిన్హగఢ్ ఫోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం లోగఢ్ ఫోర్ట్ చూసాము, ఇక్కడైతే చాలా బండలు చాలా ఉన్నాయి. ఇదంతా నాకు తెలిసి సైనికులకి ఇట్లా ఇక్కడ ఉండి అంటే సెక్యూరిటీ పరంగా ఇక్కడ ఉంటుందేమో. సిన్హగఢ్ ఫోర్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అంటే నిజంగా జరిగిందే. ఇంతకుముందు ఈ కోట మొఘల్ వాళ్ళ చేతిలో ఉండేది. అప్పుడు దీని పేరు కోందానా ఫోర్ట్ అంటారు.
అయితే ఈ శివాజీ వాళ్ళ మనుషులు ఎస్పెషల్గా తనాజీ మహాసూర్ తర్వాత వాళ్ళ మనుషులు అంటే సైనికులు అర్ధరాత్రి ఏం చేస్తారంటే ఒక యశ్వంతి అని ఒక పేరు గల ఒక ఉడుముని తీసుకొని కోట వెనక సైడ్ నుంచి అటాక్ చేస్తారు మొగల్స్ వాళ్ళ పైన. ఎందుకంటే మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయితే అనుమానం వచ్చి మంది తక్కువ ఉన్నారు కదా వీళ్ళు, తక్కువ మంది వస్తారు అటాక్ చేయడానికి. సో వెనక నుంచి పెద్ద గోడు ఉంటుంది, దగ్గర 10-15 అడుగుల గోడు ఉంటుంది. దాన్ని ఆ యశ్వంతి అనే ఉడుము సహాయంతో వీళ్ళ మనుషులు తనాజీ మహసూర్ ఎక్కేసి కోటలోకి ప్రవేశించి ఇక్కడ మొఘల్ వాళ్ళ సైనికులతో పోరాడి కోటనైతే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఆ ఫైటింగ్లో ఏమైందంటే తనాజీ మహసూర్ చనిపోతాడు. సో వీళ్ళ మనుషులు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళిపోయి చెప్తారు శివాజీతోని, ఇలా మనకు కోట అయితే వచ్చింది, కాకపోతే తనాజీ చనిపోయాడంటే శివాజీ చాలా బాధపడి డిసప్పాయింట్ అయిపోతాడు. అప్పుడు ఏమంటాడు అంటే సింహం అయితే చనిపోయింది కానీ కోట అయితే వచ్చింది అంటాడు. అంటే తనాజీని సింహంతో పోలుస్తాడు. సో దానివల్ల ఏంటంటే దీనికి సిన్హగఢ్ అనే, ఇంతకుండా ఏంటంటే కోందానా ఫోర్ట్ ఉండేది, తర్వాత ఇప్పుడు ఏంటంటే సిన్హగఢ్ ఫోర్ట్గా మార్చారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, మరి ఇదేంటో చూద్దాము లోపల. సో కోట అయితే చాలా పెద్దగా ఉంది. మనం లోగఢ్ ఫోర్ట్ చూసినాం కానీ దీనికి ఒక 10-15 అంతల పెద్దగా ఉంది. కోట చుట్టూరుగా ప్రహారీ గోడలా కట్టారు. వర్షాకాలం బెస్ట్ టైం అంట. నేను అడిగాను మరి జారుద్దా వర్షాకాలం అని, కొంతమందిని అడిగాను, ఏం జారదంట, మట్టి అంతా వెళ్ళిపోయి బండలు ఉంటాయి, సో గ్రిప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడైతే పెద్ద క్లిఫ్ ఉంది, సో ఇలా ఎక్కాలి, ఇంకా చాలా ఎక్కేది ఉంది. ఇక్కడ కొన్ని బండల పైన మెట్లాగా వేశారు. సో వ్యూ మాత్రం సూపర్గా ఉంది. సో ఆ రివర్ అంట కడక్ వాస్లా డ్యామ్ అంట. कैनियन क्या लेता है कुछ अंदर नहीं है ना इसको दारू गोला बोलते हैं। दारू वाला दारू गोला, अच्छा वो गोला ऐसा होता है ना, गोला डालते हैं इसमें, हाँ गोला का दिखता है। సో ఇంతకుముందు మనం చూసినాం కదా, దాని పేరు తోఫ్ అంట. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు లోగఢ్ ఫోర్ట్లో అయితే మనకు ఒక దగ్గర ఇట్లా పెట్టారు, ఇవి ఉంటాయి ఈ రూట్లో వెళ్తాని. ఇక్కడ అలాగైతే ఏం లేదు. పైన సైడ్ మొత్తం టవర్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ టవర్స్ లాగా. బట్ ట్రెక్కింగ్ మాత్రం కింద నుంచి రావడమే చాలా డిఫికల్ట్ ఉంది. ఒకసారి వచ్చిన తర్వాత బాగుంది పైన చూడడం. ఇక్కడ కూడా 2 శతగ్ని లాగా ఉన్నాయి. అక్కడ తోఫ్ అని మనం చూసినాం కదా శతగ్ని, అది చాలా బాగుంది. సో వెనక సైడ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయి. మనకేంటంటే పైకి వచ్చిన తర్వాత కొంచెం బాగా వాటర్ కావాలన్నా ఏమైనా ఫుడ్ కావాలన్నా దొరుకుతాయి. సో ఇది లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒక నివాస స్థలము. సో లోకమాన్య తిలక్ ఈ బంగ్లాని 1890లో నందరామ్ నాయక్, రామ్లాల్ నందరామ్ నాయక్ నుంచి పర్చేస్ చేసినట్ట. ఇక్కడ బాలగంగాధర్ తిలక్ సమ్మర్ టైంలో ఉండేవాడు. ఇక్కడనే కొంచెం రీసెర్చ్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడంట. దాంతోపాటుగా ప్రెస్ కాపీ ఆఫ్ లోకమాన్య తిలక్ గీత రహస్య ఇక్కడనే ప్రిపేర్ అయిందంట 1915లో. మనం ఇక్కడ ఇందులో చూడొచ్చు. సో ఇదే మనకు బాలగంగాధర్ తిలక్ ఒక హౌస్, బంగ్లా. సమ్మర్లో ఉండేవాడంట. సో వెనక సైడ్ ఇంకా వేరే చాలా బ్యాక్ గార్డెన్ లాగా ఉంది. సో ఇక్కడ రాజారాం మహారాజ్ సమాధి అంట. సూపర్ వ్యూ ఉంది. సో సూపర్ వ్యూస్ ఉన్నాయి మొత్తం. ఇంకా జూలైలో వస్తే చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది రోడ్ అయితే ఇక్కడ. అంటే మనకు పెద్ద సర్కిల్ లాగా స్టార్టింగ్లో మ్యాప్ చూసాం కదా, సో అలాగా మనం రైట్ తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అయినాక. మొత్తం రౌండ్ తీసుకొని మళ్ళీ కంప్లీట్ ఒక సర్కిల్ లాగా అయిపోతుంది. ఎక్కడానికి ఒక 2 నుంచి 3 గంటలు, తర్వాత ఎక్కిన తర్వాత ఒక 2 నుంచి 3 గంటలు, దిగేటప్పుడు మనం వేరే రూట్లో వెహికల్ తీసుకుని వెళ్ళిపోతే బెటర్. ఇక్కడైతే సూపర్ ఉంది వ్యూ. మన వెనక సైడు మొత్తం ఫారెస్ట్ ఫైర్స్ అనుకుంటా, మొత్తం ఫారెస్ట్ అంతా కాలిపోతుంది. సో ఇక్కడ ఒకటి చిన్న మౌంటైన్ పాయలాగా వచ్చింది. అంటే మనకు లోహగఢ్ దగ్గర చాలా సన్నగా చాలా పొడుగుంది, ఇక్కడ మాత్రం కొంచెం బాగా దొడ్డుగా, పొడవు అయితే ఎక్కువ లేదు. సో అందులో కనిపించిన ప్లేస్లో అయితే ఆల్రెడీ మనం చూసేసాము యాక్చువల్గా, ఎందుకంటే అది వెనక సైడ్ మనం ముందుకెళ్తున్నాం. అంటే మెయిన్గా మనం చూడాల్సింది తనాజీ యొక్క సమాధి. సో ఇదంతా కూడా కోట పైననే. కోట అంటే చాలా పెద్దగా ఉంది ఇది.
తనాజీ కడ స్ట్రేట్ ఉంది. స్ట్రేట్ అంటే నాకు తెలిసి అది సమాధి కావచ్చు. సో ఇక్కడే కొంచెం కుల్ఫీలు అమ్ముతున్నారు. సో అదంతో కొంచెం మాట్లాడాను. అంటే తనాజీ మలాసూర్ తర్వాత తన సైన్యంతో పాటుగా ఇక్కడికి దండెత్తాడు ఒక ఉడుమును తోక పట్టుకొని, ఆ ఉడుము తోక పట్టుకొని వచ్చిన ఏరియా ఏందని అడిగాను. ఎందుకంటే లోకల్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఆ ఏరియా ఉంది కదా, సో అక్కడ నుంచి అలా 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 ఆ పైకి ఎక్కడంట. అంటే అది ఎంట్రీ పాయింట్. అంటే కంప్లీట్లీ బ్యాక్ సైడ్ అడితిక్కు ఎంట్రీ ఉంటుంది, మెయిన్ ఎంట్రీ సిన్హగఢ్ కోట ఎంట్రీ పాయింట్. సో ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు వెనక నుంచి వస్తారని. సో వెనక నుంచి ఉడుము పట్టుకొని తనాజీ మలాసూర్ ఫస్ట్ వచ్చాడు, తర్వాత వాళ్ళ మనుషులు వచ్చారు, తర్వాత ఫైటింగ్ అయింది, కోటను స్వాధీనం చేసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్గా తనాజీ మలాసూర్ చనిపోయారు. సో తన పేరు మీదే ఓవరాల్గా సిన్హగఢ్ అని వచ్చింది. సో ఇక్కడ జుంజార్ బురుజ్ అంట. వావ్, ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడ నుంచే తనాజీ మలాసూర్ ఉడుము పట్టుకొని ఎక్కింది అదే ఏరియా. చాలా బాగుంది సీనరీ. సో దీని తర్వాత మనకు ఒక తనాజీ సమాధి ఒకటి మిగిలిపోయింది. చాలా వరకు అన్నీ చూసాము. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. సూపర్ వ్యూస్. సో ప్రజెంట్ మనకు కనిపించేది ఇది శివాజీ టైం నుంచి ఉండే ఒక వాటరు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయంట. సో తనాజీ సమాధికి వెళ్ళే దారిలో ఒక చిన్న వాటర్ కొలను ఉంది, ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, అమృతేశ్వర్ భైరవ్ మందిర్. యాక్చువల్లీ అది జస్ట్ టెంపులే అంట, తనాజీ యొక్క సమాధి కాదు. సో దీని పక్కన ఉందన్నారు. సో ప్రజెంట్ మనకు కనిపించేది తనాజీ సమాధి. సో లోపలికి వెళ్దాం. సో తనాజీ అంటే ఇతనే కావచ్చు. సో ఇదే తనాజీ మలాసూర్ యొక్క సమాధి. ఇక్కడ చాలా డెకరేషన్స్ లాగైతే ఉన్నాయి. అంటే ఇక తనాజీ యొక్క పిక్చర్ ఉంది, తర్వాత సైనికులు లాంటివి విగ్రహాల్లాగా బయటికి వేశారు. ఈ కోటలన్నీ కూడా ట్రేడ్ రూట్లు ఉన్న ఏరియాలో ప్రొటెక్షన్ కోసం కట్టారంట. సో ఇది కేవ్స్ కాదు, యాక్చువల్గా గుర్రాలు కట్టేసేది అనుకుంటా. గుర్రాలు కట్టేస్తారు, ఇవి పిల్లర్స్ లాగా అన్నట్టు. అంటే వీటికి గుర్రాలను కట్టేస్తారు అనుకుంటా. అంటే మనకు ఒకటి పిల్లర్ లాగా ఉండాలి కదా. సో మనమైతే సిన్హగఢ్ ఫోర్ట్లో ఆల్మోస్ట్ అన్నీ చూసేసాము. ఓవరాల్ ఎక్కడానికి 2 గంటలు, పైన ఒక 3 నుంచి 4 గంటలు, 5 గంటలు చాలా చూసేవి ఉన్నాయి. దిగేటప్పుడు 2 గంటలు, బట్ దిగేటప్పుడు మనం వేరే ట్యాక్సీ కానీ ఆటో కానీ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. సో అదే ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఉంది. ఇక్కడ మనకు వెహికల్ దొరుకుతుందంట. 70 రూపాయలు తీసుకుంటున్నారు ఈ పైన పార్కింగ్ లాట్ నుంచి కింది వరకు, అంటే సిన్హగఢ్ ఏరియా వరకు. అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్ తీసుకుని పోవాలి.